హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. సంక్రాంతి సిరీస్లో మొదటి రోజు సంపంగి పూలు చూపించాను. ఈరోజైతే చెక్కలు చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది కూడాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చెక్కలకి మెయిన్గా బియ్య పిండిని తీసుకోవాలి. చెక్కలు మరింత టేస్ట్గా రావడానికి మా అత్తగారి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన మైదా పిండిని కూడా యూజ్ చేస్తున్నాను. ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటే 2 కప్పులు బియ్య పిండిని తీసుకోవాలి. అది కూడా పొడి బియ్య పిండిని తీసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పచ్చెనపప్పు, గుప్పెడు పెసరపప్పు, రుచికి తగ్గట్టుగా అల్లం. నేను ఇక్కడ 3 ఇంచుల అల్లం తీసుకున్నాను. మనం తినే కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఎంచుకోవాలి. నేను ఇక్కడ 10 నుండి 15 తీసుకున్నాను. అలాగే తగినంత ఉప్పుని తీసుకోవాలి. ఈ రెసిపీలో ముందుగా అయితే పచ్చెనపప్పు, పెసరపప్పుని ఒక అరగంట సేపు అయినా నానబెట్టి ఉంచాలి. మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు ఈ 3 కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని అయితే కలుపుకుందాం. మైదా పిండి, బియ్యం పిండి 1:2 రేషియోలో తీసుకున్నాను కదా, అదే రేషియోలో తీసుకోండి. చెక్కలు అనేవి చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పచ్చెనపప్పు, పెసరపప్పు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఒకసారి పచ్చిమిర్చి అంతా కూడా సమానంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 3 గరిటెల వేడి నూనెను పోసుకోవాలి. అంటే 1 కప్పు నూనెని తీసుకొని బాగా కాచిపోయాలి. వేడి నూనె పోయడం వల్ల చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి. వేడి నూనె పోసాం కాబట్టి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలి, లేదు అంటే చేయి కొంచెం కాలే అవకాశం ఉంటుంది. ఇలా అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. అలా అని చెప్పి ఒకేసారి నీళ్లు పోయకండి, జారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని అనేది కలపాలి. నేను దీంట్లో ఒక మిస్టేక్ అయితే చేశాను. పచ్చెనపప్పు, పెసరపప్పు వేసినప్పుడే కరివేపాకును కూడా వేసుకోవాలి, మర్చిపోయాము. అందువల్ల పిండి కలిపాక వేసామండి. మీరు పచ్చెనపప్పు వేసినప్పుడే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. కలిపాక పిండి అనేది ఈ విధంగా రావాలి. కొద్దిగా పల్చన అయినా కూడాను చెక్కలు అనేవి సరిగ్గా రావు. మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడాను ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుందండి. మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. కలిపిన పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలి. అలా అన్నీ కూడాను బాల్స్ చేసుకున్నారంటే చెక్కలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చెక్కలు చేసుకోవడం కోసం ఒక పాలిథిన్ కవర్ లాంటివి తీసుకోండి. నా దగ్గర అయితే వడియాలు పెట్టుకోవడానికి పెద్ద కవర్ని అయితే యూజ్ చేస్తాను. అదే కవర్ని ఈ చెక్కల కోసం తీసుకున్నానండి. నేను చూపించే విధంగా చేతికి కొద్దిగా నూనెను రాసుకొని అన్ని వైపులా సమానంగా ఒత్తుకున్నాము అంటే చెక్కలు అనేవి కరెక్ట్గా వస్తాయి. చేత్తో చేయడం కుదరని వాళ్ళు పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్లో కూడా చేసుకోవచ్చండి. అవైతే రౌండ్గా వస్తాయి. ఈ విధంగా చెక్కలు చేయడం అనేది మా అత్తగారి అమ్మమ్మ రెసిపీ అంటండి. ఆవిడ ఎప్పుడు చూసినా కూడాను ఇలా చేత్తోనే చేసేవారంట. అందువల్ల మా అత్తగారు కూడా నేను చేత్తోనే చేస్తాను, పూరి ప్రెస్ అయితే నేను యూజ్ చేయను అని చెప్పారు. చెక్కలు చేసేటప్పుడే డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకున్నామంటే మరింత సులభంగా అవుతుంది. ఈ విధంగా చేసిన చెక్కలన్నీ 4-5గా ఒకేసారి వేసుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే కరకరలాడే క్రంచీగా ఉండే చెక్కలైతే రెడీ. ఒక వాయి వేసుకున్నాక ఇంకొక వాయి కోసం ఫ్లేమ్ అనేది హైలో పెట్టి 2 నిమిషాల నుంచి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడమే. ఒకేసారి 4-5 చెక్కలు వేసినా కూడాను అతుక్కోకుండా కొంచెం వేగిన వెంటనే విడిపోతాయి, ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగైతేనే అన్ని వైపులా సమానంగా వేగుతాయి, క్రంచీగా కూడా ఉంటాయి. అంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా క్రంచీగా ఉండే చెక్కలైతే రెడీ అయిపోయాయి. ఇలాగా సంక్రాంతి టైంలో అందరూ ఇంటికి వచ్చినప్పుడు నలుగురు కలిసి చేశారు అంటే ఈ వంట చాలా సరదాగా కూడా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. అసలు తెలియకుండానే అన్నీ ఖాళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ సంక్రాంతికి అయితే ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోండి. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. హ్యాపీ కుకింగ్, బాయ్ బాయ్.